హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే డే 2 ఇన్ ఆస్ట్రియా అనమాట. మేముండే ఎయిర్‌బిఎన్‌బి నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. ఆల్ప్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ నుంచయితే ఆల్మోస్ట్ మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి హాల్‌స్టడ్‌కయితే వెళ్తామనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తా ఉండండి. ఆ ముందు రోజైతే ఎయిర్‌బిఎన్‌బికొచ్చేసరికల్లా నైట్ అయిపోయింది. ఆ తర్వాత కుక్ చేసుకొని, తినేసి పడుకున్నామనమాట. ఇంకసలు బయట ఎలా ఉంది అని గూడా చూడలేదు. బట్ మార్నింగ్ లేసిన తర్వాత బయట వ్యూ చూడగానే మంచిగా కొండల మధ్యలో అక్కడక్కడ స్నో కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ 5 ఫింగర్స్ అనే ప్లేస్‌కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి హాల్‌స్టడ్ నుంచి 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటది. అది ఏంటంటే మనం ఆ 5 ఫింగర్స్ పాయింట్ నుంచి చూస్తే కింద హాల్‌స్టడ్ విలేజ్ అంతా బ్యూటిఫుల్‌గా కనిపిస్తదనమాట. అండ్ లేక్ దాని చుట్టూ ఉన్న వాటర్ అవన్నీ కూడా మంచి సీనిక్ వ్యూ ఉంటది. సో, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. చూస్తున్నారు గదా! ఆల్రెడీ చుట్టుపక్కల అంతా స్నో పడి ఉందన్నమాట. దానికి తగ్గట్టుగానే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మేమైతే వింటర్ వేర్ వేసుకొని వెళ్ళాము. యూరోప్‌లో ఉన్నప్పుడు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నాము అంటే గనక దానికి తగ్గట్టుగా డ్రెసెస్ అయితే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. లేదంటే సడన్‌గా అక్కడికెళ్ళిన తర్వాత చల్లగా ఉందంటే ఇంకసలు మనం తట్టుకోలేమనమాట. చాలా చల్లగా ఉంటది కాబట్టి. అందుకని ముందే చూసుకొని దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి వెళ్ళడం బెటర్. అండ్ ఇక్కడేంటంటే వింటర్‌లో ఎంత బాగా రెడీ అయినా గానీ, ఆ స్వెటర్ ఏసుకుంటామా ఏమీ కనిపించదనమాట. ఎంత మంచి డ్రెస్ ఏసుకున్నా అలాగే ఉంటది. సో, ఫస్ట్ అయితే ఇక్కడికొచ్చాము. డార్క్‌స్టైన్ బాన్. ఇది వచ్చేసి మనకి కేబుల్ కార్ లాగనమాట. ఇక్కడ నుంచి ఆ పైకైతే మనకి కేబుల్ కార్‌లో తీసుకెళ్తారు. ఇక్కడ టికెట్స్ గూడా మీరు కావాలనుకుంటే అక్కడే కౌంటర్ ఉంది. బుక్ చేసేసుకోవచ్చు. లేదు అంటే గనక ఆన్‌లైన్‌లో గూడా బుక్ చేసుకోవచ్చనమాట. సో, మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము తీసుకున్న టికెట్‌లో మాకు షూస్ లాగా కూడా ఇంక్లూడ్ చేశారు. సో, అవైతే తీసుకొని రెడీగా ఉన్నామనమాట. ఇక్కడ మనం ట్రావెలింగ్‌లో ఎక్కడా కూడా స్ట్రోలర్ ఉంది అనే ఇబ్బందయితే లేదు. ఆ స్ట్రోలర్ తీసుకునే పైకెళ్ళాము. సో, కేబుల్ కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయామనమాట. ఆహ్, అరౌండ్ 17-18 మెంబర్స్ అయితే ఉన్నారు ఒక్కొక్క బ్యాచ్‌లో. స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు గదా! వ్యూస్ అయితే చాలా బావున్నాయి. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు. ఇది మనకొక 5 మినిట్స్, 7 మినిట్స్‌లో ఎళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొక కేబుల్ కార్ చేంజ్ అవ్వాలి. అసలిది మాకు తెలీదు. ఇలా 2 కేబుల్ కార్స్ చేంజ్ అవ్వాలని గూడా. బట్ వాళ్ళు మనకి గైడ్ చేస్తారనమాట. ఎలాగా ఏంటి అని చెప్పేసి. సో, ఇక్కడ నుంచి ఇంకో కేబుల్ కార్ ఎక్కాము. అసలిక్కడి నుంచి చూస్తే వెదర్ అయితే చాలా అంటే చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉందనమాట. అసలు ఫుల్ స్నో పడతానే ఉంది. మీకింకా నేను వీడియోలో తీసింది క్లియర్‌గా కనిపిస్తుంది. క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ కూడా చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది చూడ్డానికి. బట్ కొంచెం ఇంక అట్లా పైకి వెళ్తున్న కొద్దీ అయితే అసలు మాకేం కనిపించట్లేదనమాట. నేను వీడియో కూడా తీయడం ఆపేసాను. ఎందుకంటే ఏం కనిపించట్లేదు గదా! ఎందుకు తీసి అని జెప్పేసి. పైకెళ్ళిన తర్వాత షాకింగ్ అంటే షాకింగ్ థింగ్ ఒకటి జరిగింది. ఫుల్లుగా డిసప్పాయింట్ అయ్యాము. ఏంటంటే మేము ఏప్రిల్‌లో అసలింత చలి ఉంటది. అండ్ అలాగే ఇంత స్నో పడతది అనుకోలేదనమాట. మీరు చూస్తున్నారు గదా! బయట అసలేం కనిపించట్లేదు. అదంతా గూడా స్నోతో ఇట్లా మునిగిపోయి ఉందనమాట. అండ్ అంతా గూడా క్లోజ్ అయిపోయింది. జస్ట్ స్నో పడతానే ఉంది. మేమైతే చిన్నగా ఆ షూస్ వేసుకొని నడుద్దామని స్టార్ట్ అయ్యి ఇలా వచ్చాము. వచ్చిన తర్వాత ఆ చలికి అయాన్ష్ అయితే ఫుల్ ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. అంటే వాడు తట్టుకోలేకపోయాడు. ఫుల్ విండ్ ఉంది. మీరు మమ్మల్ని మా ఫేసెస్ చూస్తేనే అర్థమైతది. సో, నేను అయాన్షి బ్యాక్ వెళ్ళిపోయాము. తర్వాత మా హస్బెండ్ మా ఫ్రెండ్ అక్కడ ఏవైతే స్టిక్స్ ఉన్నాయో అది చూస్తూ వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళు గూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకేం కనిపించలేదనమాట. బ్యాక్ తిరిగొచ్చేసారు. ఓన్లీ స్కీయింగ్ కోసమే ఈ టైంలో అయితే వెళ్తున్నారనమాట. మీరిక్కడ చూస్తే స్కీయింగ్ చేసేవాళ్ళు కనిపిస్తారు. చాలా లిటిల్‌గా ఎందుకంటే దూరం నుంచి తీసాము. అండ్ అసలు ఆ స్నోలో మాకేం కనిపించట్లేదనమాట. ఆ తర్వాత వాళ్ళొచ్చిన తర్వాత అసలక్కడ ఏం లేదు. మాకు కనిపించట్లేదు. తిరిగొచ్చేసాము అని చెప్పి జస్ట్ 5 మినిట్స్‌లో బ్యాక్ వచ్చేసారు. అప్పుడు నేను, మా హస్బెండ్ మళ్ళొక్కసారి అయాన్ష్‌ని మా ఫ్రెండ్ దగ్గర ఉంచి అలా చూసొచ్చామనమాట. ఇగో మాకిచ్చిన షూస్ ఇవే అనమాట. అంటే మన షూస్‌ని అందులో ఫిక్స్ చేయాలి ఆ స్నోలో నడవడానికి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా రిటర్న్
స్టార్ట్ అయిపోయాము. బట్ నార్మల్‌గా 5 ఫింగర్స్ పాయింట్ ఎలా ఉంటది అనేది మీకైతే ఒక ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు అర్థమైతది. ఎవరన్నా వెళ్ళాలి, హాల్‌స్టెడ్ వెళ్ళి 5 ఫింగర్స్‌కెళ్ళాలి అనుకుంటే గనక మీరు సమ్మర్‌లో ప్లాన్ చేసుకోండి. జూన్, జూలై, ఆగస్ట్ అది పర్ఫెక్ట్ టైమ్. మీరు వింటర్‌లో ఎళ్ళాలి అనుకుంటే గనక ఓన్లీ స్కీయింగ్ కోసం అయితే వెళ్ళొచ్చు. లేదంటే అసలు వెళ్ళి కూడా వేస్టే అనమాట. ఏం కనిపించదు. వాళ్ళు కనీసం ఇట్లా అంటే వెళ్ళేటప్పుడు అక్కడే మీరు వెళ్ళడానికి కుదరదు అని కూడా చెప్పలేదనమాట. యాహ్! యూ కెన్ గో, అక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్ వాక్ అని చెప్పారు. బట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అసలు మాకేం కనిపించట్లేదు. ఒకవేళ స్నోలో పడిపోతే ఏంటి, అక్కడ పిలవడానికి కనీసం ఎవరు ఉండను కూడా ఉండరు. రిస్క్ ఎందుకని చెప్పేసి తిరిగి వెనకైతే వచ్చేసామనమాట. బట్ కింద చూస్తే నార్మల్‌గా ఉంది. బట్ ఆ పైన ఎంత స్నో పడుతుంది, ఎలా ఉంది చూసారు కదా! అసలు చాలా అంటే డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఇంకా హాల్‌స్టెడ్‌కొచ్చేసి ఇక్కడ మాకైతే కొంచెం ఈజీగానే పార్కింగ్ దొరికింది. ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైతే పార్కింగే కొంచెం కష్టం అనమాట. ఇంకా అక్కడ పార్క్ చేసేసుకొని మేమైతే ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికి వస్తున్నాము. అండ్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే మేము ఈ హాల్‌స్టెడ్‌కి జర్మనీ వచ్చిన తర్వాత యాజ్ ఏ కపుల్‌గా మేము ఫస్ట్ టైం వెళ్ళిన ట్రిప్ ఏదన్నా ఉంది అంటే ఇది ఆస్ట్రియా హాల్‌స్టెడే అనమాట. మేము ఇంకొక ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాము అప్పుడు. నేను మీకు ముందు ముందు క్లిప్స్‌లో కొన్ని ఇమేజెస్ అప్పుడు దిగినవి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా వ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు. ఇది 2020లో వెళ్ళామనమాట మేము. అండ్ ఇప్పుడు 2025లో అనమాట. సో అప్పుడు వెళ్ళినవి అప్పుడు ఇప్పుడు అదే ప్లేస్‌లో దిగిన కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు కూడా మెమరబుల్‌గా అంటే కొంతమంది అడుగుతారు నన్ను, వ్యూసే రావట్లేదు కదా, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. నేను ఓన్లీ కేవలం వ్యూస్ కోసమో లేకపోతే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కోసమో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టట్లేదు. ఇది నాకు మెమరీ లాగా ఉండడానికి. కొన్ని ఇయర్స్ తర్వాత బ్యాక్ వచ్చినా కానీ చూస్తే ఓకే మేము ఈ ప్లేస్కి వెళ్ళాము అప్పుడు. అండ్ మీరు చూస్తే కనుక రెగ్యులర్ వీడియోస్ నా దాంట్లో చాలా తక్కువ ఉంటాయి. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడే నేను అది పోస్ట్ చేస్తాను, నాకు కూడా మెమరబుల్గా ఉండడానికి. ఇంట్లో థింగ్స్ ఏమన్నా పెట్టాలన్నా కానీ ఏముంది, అందరూ చేసుకునే పనులే కదా అని అనిపిస్తుంది నాకు. బట్ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఎవరన్నా యూరోప్లో ఉండి లేదంటే ఇండియా నుంచి యూరోప్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఈ హాల్‌స్టెడ్ విలేజ్ అయితే మీ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అక్కడే చిన్న మనకి వాటర్ ఫాల్ లాగా కూడా ఉంటుంది. బట్ మీరు కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కింద నుంచి కూడా మీకైతే వ్యూ కనిపిస్తుంది అనమాట. అసలు ఈ విలేజ్ అంతా కూడా ఇట్లా మంచి హౌసెస్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చాలా చిన్న విలేజ్ అనమాట. మొత్తం సీనిక్ వ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిందే అని చెప్తా అనమాట. అంతా కూడా ఈ బ్యూటిఫుల్ వ్యూ కోసమే వెళ్ళేది. అంతకుముందు సమ్మర్లో ఎలా ఉంటుంది అని చూసాము, ఇప్పుడు వింటర్లో ఎలా ఉంటుందో చూసాము కూడా. కాబట్టి నాకైతే చాలా లక్కీ ఎనఫ్ అనిపించింది. సో ఈ హౌసెస్ ఇవన్నీ చూసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా చిన్నగా రిటర్న్ అవుదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి దగ్గరలోనే గోసవ్ సీ అని ఉంటుంది. చాలామంది హాల్‌స్టెడ్ ప్లాన్ చేసుకుంటారు కానీ గోసవ్ సీ అయితే మిస్ చేస్తారు. అది జస్ట్ 25 మినిట్స్ డ్రైవ్. మీరు ట్రైన్లో వెళ్ళాలన్నా కానీ అంతే తక్కువ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు అంట. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి. మేము సమ్మర్లో వెళ్ళినప్పుడు ఇది కూడా అంతే. ఎంత బ్యూటిఫుల్గా బ్లూ వాటర్తో అసలు ఆ ఆల్ప్స్ మధ్యలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇప్పుడు చూస్తే అసలు ఈ సీ అంతా, ఆ లేక్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రీజ్ అయిపోయిందనమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ కానీ నాకైతే సమ్మర్ వ్యూ ఇంకా నచ్చింది. ఎవరన్నా ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక మే తర్వాత ట్రావెల్ చేయండి. అంటే సమ్మర్ వ్యూస్ కోసం అయితే. మీరు వింటర్లో స్కీయింగ్ ఆర్ వింటర్ వ్యూ చూడాలనుకుంటే కనుక వింటర్లో అయినా వెళ్ళచ్చు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకు బాగా నచ్చింది. అక్కడే ఒక రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. సో ఏదన్నా తినేసి బయలుదేరదాము రూమ్కి అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము. అయాన్స్కి అంటే మేము తినే దాంట్లోనే తను తినగలిగేవి ఏదన్నా తీసుకొని అవి కొంచెం అయితే పెడుతున్నాం అనమాట. నేనైతే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, అది స్పగేటీ అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.